అండి, వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు మీకు ఒక చక్కటి పచ్చడి, రోటి పచ్చడి, టొమాటో పచ్చిమిర్చి మా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటారో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ రోటి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీతో కానీ రైస్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో, ఇలా విలేజ్ స్టైల్లో పచ్చడి అనేది ట్రై చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ప్రాసెస్కి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. సరే, మిక్స్ చేసుకొని ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త వేగాక ఇందులో కొత్తిమీరని తుంచి వేసేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలాగే ఫ్రై అవనిద్దాం. ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో మరొక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి లైట్గా ఇట్లా మిక్స్ చేసేసి మూత పెట్టి టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఉడకలేదు, మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుకుంటూ దీన్ని మొత్తం వాటర్ ఇంకిపోయి టొమాటోలు సాఫ్ట్గా అయి గుజ్జు దగ్గరికి వచ్చేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలండి. టొమాటోస్ నిలువుగా కట్ చేస్తాం కాబట్టి తొక్కలు ఎలా సపరేట్ అయిపోతున్నాయో చూసారు కదా. ఇలా మనం ఈ తొక్కల్ని తీసి బయట తీసుకోవచ్చు బయటికి. చల్లారాక అన్ని తొక్కలు తీసేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, టొమాటోస్ దగ్గర పడ్డాయండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. టొమాటోస్ చల్లారాక అన్నీ కలిపి ఇప్పుడు మనం రోట్లో వేసుకొని రోటి పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. రోట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసేయాలి. దంచుకోవాలి రోట్లో. ఇలా పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా నడిగాకనే మనం ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే టొమాటోస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 4 చిన్న చిన్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. పెద్దవైతే ఒకటి సరిపోతుంది. నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇలా ఆనియన్స్ వేసి ఒక్కొక్కటి వేసి మెల్లిగా ఇలా దంచాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉండేటట్టుగానే కచ్చా పచ్చాగానే దీన్ని మనం పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయింది, మన రోటి పచ్చడి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కదండి, టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇది టేస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీతో కానీ, రోటీస్తో కానీ, రైస్తో కానీ, దేంతో తిన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఈ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ కొంచెం కారంగా, కొంచెం పులుపుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కాబట్టి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.